గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహన సేవలో తిరుపతి గోవిందరాజస్వామి వారి దర్శనం. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత స్వామివారి సోయగం. నారాయణవనంలో ఈ నెల 27 నుండి కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషి చేయాలి. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఏర్పాట్ల పరిశీలన, అధికారులతో సమీక్ష. ధనలక్ష్మి అలంకారంలో తిరుపతి గ్రామదేవత అభయ ప్రదానం. చల్లని తల్లికి పొంగళ్ల నివేదనతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ మృత్యుంజయ స్వామి అనుగ్రహం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజన సేవలను విశేషంగా నిర్వహించారు. ఎంతో చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని సంతరించుకుని భక్తులను అనుగ్రహిస్తున్న వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేశారు. ఆగమ కైంకర్యాలతో సేవించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు.
అది నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. అది నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో, సహస్రధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుండి నారాయణవనం క్షేత్రంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీలోని వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈఓ ఆదేశించారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 27వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో, సమిష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆలయంలో టీటీడీ జేఈఓ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ మే 28వ తేదీన జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామని, జూన్ 1న గరుడ వాహన సేవ, జూన్ 4వ తేదీన రథోత్సవం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, జూన్ 5న చక్రస్నానం బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన ఘట్టాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. ఆలయ రథం స్థితిని పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని, వాహన సేవలకు అవసరమైన తండ్లు, ఘటాటోపం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని స్కౌట్స్, శ్రీవారి సేవకులను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలు, ఆలయానికి అవసరమైన ఇత్తడి పాత్రలు, పోటు కార్మికుల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూల్ పెయింటింగ్, త్రాగునీటి సదుపాయాలు, రంగవల్లులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని తెలిపారు. రద్దీ రోజుల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పెండింగ్ ఇంజనీరింగ్ పనులను మే 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నారాయణవనంలో భక్తి పార్వస్యాన్ని మరింత పెంపొందించాలని జేఈఓ ఆదేశించారు. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం ఆలయ మాడవీధులు, ఇంజనీరింగ్ పనులను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ నాగరత్న, డిప్యూటీఓ సెల్వం, విజిఓ గిరిధర్, ప్రధాన వైద్యాధికారి ఎస్ కుసుమకుమారి, SE3 జయరాం నాయక్, డిఈలు సరస్వతి, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ ప్రధాన అర్చకులు ఏ శ్రీధర్ భట్టాచార్యులు SVBCతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 27వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 28వ తేదీన ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం నుంచి వాహన సేవలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రము, ఉదయము. ఇందులో ముఖ్యంగా 1వ తేదీన గరుడ సేవ ఉంటుంది. 4వ తేదీన వచ్చేసి రథోత్సవము, అదే రోజు కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ శ్రీ పద్మావతి అమ్మవారు జన్మస్థలం. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి మన యొక్క చాలా ప్రాముఖ్యత కలిగిన స్వామిగా చెప్తారు. ఎప్పుడు కూడా నేత్ర దర్శనం ఇస్తూ ఉంటారు. అందువల్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. టీటీడీ తరపున అందరూ చాలా చక్కగా పనులు చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారని, భక్తులకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని, ముఖ్యంగా త్రాగునీటి వసతి కానీ, తర్వాత సమ్మర్కి ఇబ్బంది లేకుండా చలువు పందిర్లు, తర్వాత వచ్చే భక్తులకు అన్నదానము, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత రిలీజియస్ స్టాఫ్ కూడా ఈ వాహన సేవల్లో కూడా మంచిగా అలంకరణ చేస్తూ, ఒకవైపున ఎలక్ట్రిసిటీ డెకరేషను, వీటన్నిటితో కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ విరివిగా పాల్గొనాల్సిందిగా టీటీడీ తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ. ఈ నారాయణవనంలో సుమారు 2500 సంవత్సరాల పూర్వం ఒక విళంబినామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి శుక్రవారం రోజు స్వామికి అమ్మవారికి విశేషంగా చాలా వైభవంగా 5 రోజు వివాహం జరిగినట్లు వెంకటాచలమత్య పురాణ వాక్యం. దీన్ని పురస్కరించుకొని మనం మననం చేసే క్రమంగా పూర్వం నుంచి ఈ వైశాఖ మాసంలో స్వామి అమ్మవారికి నవాహ్నికంగా 9 రోజుల బ్రహ్మోత్సవం విశేషంగా వైభవంగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం 60-70 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రత్యక్షమైన ప్రమేయంతో చాలా విశేషంగా చెప్పనలవి కానీ అనేక సౌకర్యాలతో భక్తులు విశేషంగా పాల్గొని, మేమంతా ఆలయ సిబ్బంది కూడా చాలా ఉత్సాహంగా అంకిత భావంతో పనిచేసేట్లుగా అన్ని హంగులు తీర్చిదిద్ది స్వామి అమ్మవారి యొక్క 9 రోజుల బ్రహ్మోత్సవాన్ని విశేషంగా చేస్తున్నారు. భక్తాదులందరూ ఈ స్వామి అమ్మవారిని వచ్చి భక్తితో దర్శనం చేసుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, పుత్ర సంతానం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి, తర్వాత ఉద్యోగ ప్రాప్తి, వీటన్నిటికీ ఐహిక ఆముష్మిక ఫలితాలు దక్కుతుందని పెద్దవాళ్ళ కాలం నుంచి చెప్పుకొస్తూ దీన్ని ఒక్కొక్క ఇండివిజువల్ వ్యక్తిగతంగా అనుభవించే మాట కాబట్టి అందరి యొక్క మాటను వాళ్ళ మాటగా నేను పునరుద్ఘాటించడం ఏమంటే, భక్తులు ఈ నవాహ్ని బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యేటట్లు తిరుమల దేవస్థానం వారి సౌజన్యంతో అందరి తరపున నమస్కరించి అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యేటట్లు స్వామి యొక్క మంగళాశాసనములతో నమో వెంకటేశాయ నమః. చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి ధనలక్ష్మి అలంకారంలో శోభాయమానంగా అనుగ్రహించారు. భక్తుల కల్పతరువుగా తిరుపతి గ్రామదేవతగా కటాక్షిస్తున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం మంగళవారం ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చింది. జాతర ముగిసిన 2వ మంగళవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 కరెన్సీ నోట్లతో గంగమ్మ తల్లికి అలాగే గర్భాలయానికి విశేష అలంకరణలు చేసి
ప్రత్యేక పూజలతో నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లికి చల్లను పొంగళ్లను నివేదించి ఆలయ ప్రదక్షిణలతో ధనలక్ష్మిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవశంకరుడు భోలాశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మే 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆగమ పండితులు, అర్చకులు, కంకణ భట్టర్, కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకొచ్చారు. అనంతరం యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఏఈఓ యు రమేష్లు పాల్గొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం పోటెత్తుతోంది. ప్రతి నిత్యం 80,000 నుండి 95,000 మంది భక్తుల వరకు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులందరికీ తిరుమలలో వసతి కల్పించడం ఏమాత్రం సాధ్యపడదు. ఈ సందర్భంగా తిరుమలలో పిఏసీలుగా పిలువబడే ఉచిత యాత్రికుల వసతి సముదాయాలను భక్తులు విరివిగా వినియోగించుకొని తమ తిరుమల యాత్రను సాఫల్యం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న ఈ ఉచిత వసతి సముదాయాల గురించి ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే అండపిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో వెంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేదు. ఈ దివ్యక్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడూ లేడు. అలాంటి మహిమాన్విత క్షేత్రం, అంతటి దేవదేవుడు గతంలో ఎన్నడూ లేడు, భవిష్యత్తులో ఉండబోడు అని అర్థం. అందుకే
ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు వేలాదిగా తరలివస్తుంటారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుండి భక్తులు స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఎంతో ఆశతో తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఓర్పుతో, సహనంతో, ముందస్తు కార్యాచరణతో పకడ్బందీగా పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తూ సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రం ప్రతిరోజు భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. ఎటు చూసినా గోవిందనామ స్మరణలే, ఏ వైపు చూసినా భక్తజనమే. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసింది. భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే తిరుమల యాత్ర సుఖవంతంగా జరుగుతుంది. తిరుమలలో భక్తుల వసతి కోసం 7,800 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు వచ్చే లక్షలాది మంది భక్తులు ఇక్కడే వసతి పొందాలంటే కష్టసాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో పిఏసీలుగా పిలువబడే ఉచిత యాత్రికుల వసతి సముదాయాలను సకల వసతులతో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. వసతి గదులు లభించని భక్తులు తిరుమలలోని 5 యాత్రికుల వసతి సముదాయాలలో వసతి పొందే సౌలభ్యం ఉంది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ నమోదు చేసుకుని ఉచిత లాకర్లు, ఇతర సౌకర్యాలు పొందవచ్చు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు వివిధ ముఖ్యమైన కూడళ్లలో ఫుడ్ కౌంటర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఉచిత యాత్రికుల సముదాయాలలో అన్నప్రసాద వితరణను కొనసాగిస్తోంది. పిఏసీ 1గా పిలువబడే యాత్రీ సదన్ సిఆర్ఓ కార్యాలయం సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా నెలవై ఉంది. ఈ సముదాయంలో 4 హాళ్లు, 1,256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సత్రం వెలుపల ఉన్న అన్నప్రసాదం కౌంటర్లో భక్తులు అన్నపానీయాలను స్వీకరించవచ్చు. ఇక పిఏసీ 2 మాధవ నిలయం బాలాజీ బస్టాండ్కు ఎదురుగా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ సముదాయంలో 12 హాళ్లు, 3,300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదాలు స్వీకరించడంతో పాటు తలనీలాలు సమర్పించే సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రథమ చికిత్సా కేంద్రం, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఇక పిఏసీ 3 యాత్రీ సదన్ జీఎన్సీ టోల్గేట్ నుండి రాంబగీచా బస్టాండ్ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉంది. ఈ భవనంలో 9 హాళ్లు, 1,400 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు తలనీలాలు సమర్పించే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా పిఏసీ 4 అందుబాటులో ఉంది. ఇక్కడ భక్తులకు లాకర్ సదుపాయంతో పాటు అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. ఇక బాలాజీ బస్టాండ్ లోపల ఏర్పాటు చేసిన పద్మనాభ నిలయంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ భక్తులకు లాకర్ సదుపాయం, భక్తులు స్నానమాచరించడం, విశ్రాంతి పొందడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఇక పిఏసీ 5 వెంకటాద్రి నిలయంను తిరుమల తిరుపతి దేవస్థానం 8 నెలల క్రితం అత్యుత్తమ సదుపాయాలతో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సిఆర్ఓ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు, 2,400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, ప్రథమ చికిత్సా కేంద్రం, విశ్రాంతి పొందడానికి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని ఈ 5 యాత్రికుల వసతి సముదాయాలలో మొత్తం 9,336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి ఈ లాకర్లను ఉపయోగించుకోవచ్చు. ఆయా ఉచిత సముదాయాలలో ఉచిత వేడి నీటి స్నానపు గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులు లాకర్లు ఖాళీ చేసి తీసుకున్న చాపలు, రగ్గులను అప్పగించాల్సి ఉంటుంది. తిరుమలకు విచ్చేసే భక్తులు వసతి, అన్నప్రసాదాలకు ఇబ్బందులు పడకుండా ఈ 5 యాత్రికుల వసతి సముదాయాలను
చక్కగా వినియోగించుకొని స్వామివారి దర్శనాన్ని సుఖ సంతోషాలతో పూర్తి చేసుకోవాలని వేసవి సెలవుల సందర్భంగా టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తోంది. నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. విజయవాడ నుంచి వచ్చాము. నిన్న మార్నింగ్ వచ్చామండి, ఎర్లీ మార్నింగ్ వచ్చాము. 24 అవర్స్ పట్టిందండి. అయితే భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలిగించుకోకుండా భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడైనా మంచినీళ్ళు కానీ పాలు కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలిగించుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారండి. భోజనం కూడా చాలా బాగుందండి, అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. ఈ సౌకర్యాలన్నీ కూడా టీటీడీ బాగా మెయింటైన్ చేస్తుంది, చాలా బాగుందండి. వెంకటాద్రి నిలయంలోనే లాకర్స్ అన్నీ కూడా తీసుకున్నాము. పడుకోవడానికి కానీ ఫ్యాన్లు కానీ అన్నిటి కూడా కన్వీనియంట్గా ఉందండి. అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేస్తున్నారు టీటీడీ వాళ్ళు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా భక్తులకి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారండి అన్నింటినీ కూడా. నా పేరు మమత అండి. నేను తెలంగాణ నుండి వచ్చాను. ఇక్కడ వెంకటాద్రి నిలయంలో వసతులు చాలా బాగున్నాయి, అన్నప్రసాదం చాలా బాగుంది, హాల్స్ కూడా చాలా నీట్గా ఉంచుతారు, టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి, ఎలాంటి అసౌకర్యంగా కనిపించదు భక్తులకి. అన్నప్రసాదం చాలా టేస్టీగా చాలా బాగుందండి. నా పేరు మనీష్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ టీటీడీ వచ్చేసి ఫుడ్ షోస్ చాలా బాగుంది, హాల్స్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అంటే రూమ్స్ లేకపోయినా ఒకవేళ ఉండడానికి చాలా హాల్స్ ఉన్నాయి, ఫ్రీ ఉంది, భక్తులందరికీ చాలా ఇబ్బంది లేకుండా నీట్గా ఉంది. వాష్రూమ్స్ అయినా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడైనా ప్రతి 100 మీటర్స్కి ఒక వాష్రూమ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయి టీటీడీ వాళ్ళు. నా పేరు సతీష్, మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఇక్కడ తిరుపతికి వచ్చాము మేము, చాలా సౌకర్యంగా ఉంది. అన్నప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇంత సౌకర్యం కూడా చాలా బాగా చూశారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా లాకర్లోని వస్తువులు గట్ట ఏం పోకుండా ముందు జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ అంతా చాలా బాగుంది, ಫ್ರೀ ದರ್ಶನ ಅన్నీ ಬಾನೇ ఉన్నాయి. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ಕಿರಣ್ ಅಂತ. ಸೊ ನಾವು ನಿನ್ನೆ ಬಂದ್ವಿ, ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡೋಕ್ಕೆ ಅಂತ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಇಲ್ಲಿ ಫೆಸಿಲಿಟೀಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನಿನ್ನೆ ಬಂದು ಲಾಕರ್ ತೊಗೊಂಡ್ವಿ, ಮತ್ತು ಇಲ್ಲಿ ಬಾತ್ರೂಮ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ಈ ಊಟ ಆಗಿರ್ಬೋದು ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿ నడీతా ಇದೆ. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ యాదగిరి నిలయంలో ఉన్నాము. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అంతా హైజీనిక్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. అండ్ 3 times వీళ్ళు సర్వ్ చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇక్కడ రూమ్ దొరకకపోయినా గిట్ట లాకర్ ఫెసిలిటీ ఉంటుంది మనకి. మీరు ఎప్పుడైనా వస్తే డైరెక్ట్గా లాకర్స్ తీసుకొని ఇక్కడ మీరు ఉండొచ్చు, ఇక్కడ స్టే చేయొచ్చు. బాగుంటుంది, మొత్తం హైజీనిక్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ ద్రవ్యాలతో దర్శనమిచ్చారు. కడప నగరం చిన్న చౌకులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. తొలుత మూలమూర్తి శ్రీ అభయాంజనేయ స్వామివారికి అర్చకులు అభిషేక ఆరాధనలు నిర్వహించి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించారు. తరువాత ఉపాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆపై రోజా, సంపెంగి, గన్నేరు పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారు రథోత్సవంలో రమణీయంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అశేష భక్తజనుల దైవనామ స్మరణల నడుమ రథోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయం ఓం నమః శివాయ స్మరణలతో మార్మోగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా సమీపంలోని మున్నేరు నదిలో పవిత్ర జలాలను సేకరించి తీసుకొచ్చారు. తర్వాత స్వామివారికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పంచామృతాలతో అభిషేకం జరిపారు. భక్తులు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వయంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు స్వామివారికి నివేదన హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.